దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అత్యంత శ్రేష్టమైన నామములో, శుభనామములో మీకందరికీ వందనాలు. ఈ ఉదయకాలపు దైవ దీవెనలు మీకు సమృద్ధిగా కలుగునుగాక. అందరూ క్షేమంగా ఉన్నారని ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. గడిచిన వారమంతా ప్రభు మనను క్షేమముగా నడిపించి మరొక నూతన వార ఆరంభములోనికి మనలను నడిపించారు. మరలా అనుదిన వాక్యాహారము అనే కార్యక్రమాన్ని కొనసాగించడానికి ప్రభు కృపనిచ్చారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. గడిచిన దినాలన్నిటిలో కూడా ఈ కార్యక్రమం ప్రతిరోజు మిమ్మల్ని పలకరించడం చాలా నాకు ఆనందాన్ని కలిగిస్తుంది. కొంతమంది వ్యక్తిగతంగా ఫోన్ చేసి, అంటే క్రైస్తవేతరులు వారిని కూడా, నాకు ఫోన్ చేసిన వారిని కూడా ప్రభుచిత్తమైతే వారిని లైవ్లో వారి మాటలు కూడా మీకు అందించడం జరుగుతుంది. మంచిది. రండి, నేటి దిన వాక్యాహారము కొరకు మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండం 4వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాను. నిర్గమకాండం 4వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను. నోటి మాంద్యము, నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, చదివిన వాక్యము యొక్క సందర్భం ఏమిటో మీకు తేలికగా తెలిసే ఉంటుంది. మోషే మిద్యాను ప్రాంతంలో ఇత్రో ఇంట ఉండడం, వివాహం చేసుకోవటం ఆ ఇంట, ఆ తర్వాత మందను కాపాడుకుంటూ, మందను నడిపిస్తూ, మందను కాస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో దేవుడు మోషేను పిలవడం, మోషేకు ప్రత్యక్షతనివ్వడం, నేను నిన్ను ఐగుప్తుల యొద్దకు పంపిస్తాను, నీ ప్రజల దగ్గరకు పంపిస్తాను, వారిని విడిపించాలి, నేను దిగి వచ్చాను మోషే, వారిని విడిపించడానికి, ఆ తరువాత పాలుతేన్లు ప్రవహించే ఆ మంచి దేశమునకు వారిని నడిపించడానికి నేను దిగి వచ్చానని మాట్లాడడం. మోషే ఆ పిలుపుకు సమ్మతి ప్రారంభమున తెలియచేయలేదు. అంటే ఆ పిలుపుకు లోబడటానికి ఇష్టపడలేదు. ఒక విధంగా ఆయన పిలుస్తూ ఉన్నప్పుడు ఎన్నెన్నో కారణాలు అడ్డు చెప్పాడు. అయ్యా, నేను అట్లా ఇట్లా, నేను ఈ పనికి నేను పనికిరానేమో అన్నట్టుగా తన సమ్మతిని చాలా ఆలస్యంగా, అది కూడా కష్టంగా ఒప్పుకోవడం. సరే, ఈ విషయాలన్నీ మనకు తెలుసు. ఇక్కడ నేను ఈ ఉదయకాల సమయాన జ్ఞాపకం చేయాలని ఆశించిన సంగతి, మోషేకు దేవునికి మధ్య జరిగినటువంటి ఈ సంభాషణలో దేవుడు మోషేని పిలవడం, అయ్యా, నా మాట నమ్మరు, నేను వెళ్ళి చెప్పినా కానీ నా మాట వినరని 4వ అధ్యాయం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఇక నీ చెయ్యి తీసుకుని హృదయం మీద పెట్టుకో, మళ్ళీ బయటకు చెయ్యి కుష్టి అవ్వటం, మళ్ళీ లోపల పెట్టడం, ఆ తర్వాత ఏటి నీరు రక్తంగా మార్చడం, ఇవన్నీ జరిగినాయి. అన్నీ జరిగిన తరువాత అప్పుడు మోషే, ఇవన్నీ జరిగిన తరువాత మరలా మోషే మాట్లాడుతున్నాడు, ప్రభువా,
ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను నోటి మాంద్యము గలవాడను, నాలుక మాంద్యము గలవాడను అని యెహోవాతో చెప్పగా. మోషే తన్ను గురించి చెప్పుకుంటున్నాడు ఇప్పుడు. ఏమని? నేను నోటి మాంద్యము గలవాడను, అంతగా నేను మాట్లాడలేను అని. అంతగా నేను మాట్లాడలేను, నాకు మాటలు అంతగా రావు, త్వరగా నేను మాట్లాడలేను, పెద్ద మాటల్లో నాకు నేర్పరితనం లేదు అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మోషే చెప్పిన ఈ మాట కాస్త ఇలా ఉంచితే మనం వేరొక సాక్ష్యాన్ని, మోషేను గురించిన మరొక వ్యక్తి సాక్ష్యాన్ని ఇప్పుడు మనం చూద్దాం. అది అపోస్తలుల కార్యముల గ్రంథంలో 7వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. 7:22. మోషే ఐగుప్తియుల సకల విద్యలను అభ్యసించి మాటల యందు కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. మాటల యందును ప్రవీణుడు. ఇక్కడ తన్ను గురించి తను చెప్పుకున్న మాట, నేను మాటల యందు నేర్పరిని కాను, మాట నేర్పరిని కాను. కానీ ఇక్కడ మాటల యందు ప్రవీణుడు. ఈ మాట మాట్లాడుతున్న ఆయన ఎవరు? స్టెఫెను చేస్తున్నటువంటి బోధలో మోషేను గురించి చెప్పే సందర్భంలో ఆ మాట ఎత్తి మాట్లాడారు. కానీ మోషే దేవునికి చెప్తున్న మాట ఏమిటి? నేను మాట నేర్పరిని కాను. స్టెఫెను మోషేను గురించి చెప్పిన మాట ఏమిటి? అతడు మాటల యందు ప్రవీణుడు. దేవుని బిడ్డలారా, ఈ రెండింటిలో ఏ సాక్ష్యం అనేది రైట్, ఏ సాక్ష్యం అనేది యథార్థమైనది? మోషే దేవునితో చెప్పిన మాట, లేకపోతే మోషేను గురించి స్టెఫెను చెప్పిన మాట? ఈ రెండింటిలో ఏది వాస్తవము, ఏది నిజము, ఏది యథార్థము? దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. తన్ను గురించి మోషే చెప్పుకున్న మాట దేవునితో, నేను మాటల నేర్పరిని కాను. అదే మోషేను గురించి వేరొక భక్తుడు, అద్భుతమైన దైవావేశము కలిగినటువంటి వ్యక్తి స్టెఫెను మాట్లాడుతున్నాడు. ఆయన మాటల యందు ప్రవీణుడు అని. ఈయనేమో నేను మాట నేర్పరిని గానని, ఆయనేమో మాటల యందు ప్రవీణుడని. ఈ రెండు సాక్ష్యాల్లో మనం ఏ సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకుంటాం, ఏ సాక్ష్యాన్ని మనం యథార్థమైనదిగా చెప్పుకుంటాం? దేవుని బిడ్డలారా, ఆలోచన చేస్తే రెండు లేఖనంలోనే ఉన్నాయి. అటు మోషే దేవునితో మాట్లాడే మాట లేఖనంలో ఉంది, స్టెఫెను మోషేను గురించి చెప్పే మాట లేఖనంలోనే ఉంది. ఈ రెండు లేఖనంలో ఉన్నాయి కాబట్టి లేఖనం మరి రెండు సాక్ష్యములు, రెండు భిన్నమైన సాక్ష్యాలను మరి ఎలా మనం దీన్ని అర్థం చేసుకోవాలి అంటే, ఇప్పుడు దాని విషయం చెప్తాను. ఇక్కడ మనము ఒక ఆత్మీయ పాఠాన్ని మనము నేర్చుకోవాలి. ఏమిటి అంటే, మోషే మాటల యందు ప్రవీణుడు అనే మాట వాస్తవమే. ఇక్కడ మోషే నేను నోటి మాంద్యం కలిగిన వాడును, మాటలో నేర్పరిని కాను అన్నమాట వాస్తవమే. ఎట్లా రెండు మాటలు వాస్తవం అవుతాయి అంటే, వినండి. మోషే మాటల యొక్క ప్రావీణ్యత అనేది ఎక్కడ అంటే
ఐగుప్తీయుల సకల విద్యలలో, ఐగుప్తులో ఈయన మంచి మాటకారి. కానీ ఆ మాటకారి దేవుని యొక్క సన్నిధిలో ఐగుప్తులో మంచి మాటకారి అయినంత మాత్రాన అది ఇక్కడ ఉపయోగపడుతుంది అనుకోవటం పొరపాటు. ఈయన చెప్పిన మాట కూడా వాస్తవమే, ఆ మాట కూడా వాస్తవమే. ఐగుప్తులో సువార్త ప్రకటన చేయటానికి మంచి మాటల నేర్పరితనం పనికిరాదు. బాగా మాట నేర్పరి అయినంత మాత్రాన సువార్త బ్రహ్మాండంగా చేస్తారనుకోవటం అవివేకం. కాదు. చాలామంది లోకంలో బాగా మాట్లాడగలుగుతారు, కానీ వాక్యం దగ్గరికి వచ్చేపాటికి నోటి మాంద్యం కలిగినట్టుగా మాట్లాడతారు. లోకంలో రాజకీయాన్ని గురించి మాట్లాడేటప్పుడు కానీ, ఇతరత్ర విషయాల గురించి మాట్లాడేటప్పుడు కానీ నాలుక అద్భుతంగా మంచి ప్రావీణ్యతను ప్రదర్శించిన ఆ నాలుక ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చేపాటికి మాటలు రావు. తౌడుకోవాలి, అయ్యోయ్యో వెతుక్కోవాలి. ఈ విద్య వేరు, ఆ విద్య వేరు. మహోన్నతుని విద్య నెరిగిన వాని మాట వేరు, ఐగుప్తులోని సకల విద్యలు ఎరిగిన వాని యొక్క మాట వేరు. అక్కడ మాట నేర్పరే, ఈ మహోన్నతుని విద్య దగ్గరకు వచ్చేపాటికి నోరు మోగబోతుంది, పనికి రాదు. ఒక మాట చెప్తాను, లోకంలో మంచి మాటకారి సువార్త ప్రకటన చేయటానికి పనికిరాడు. ఆ లోకంలోనే పనికొస్తాడు, సైతానికే పనికొస్తాడు. దేవునికి అటు నాలుకలు పనికిరావు. ఇక్కడికి వచ్చేపాటికి మోగబోతుంది. లోకంలో అద్భుతంగా మాట్లాడిన నాలుకలు సన్నిధిలోకి వచ్చేపాటికి మోగబోతుంది. కనుక ప్రియమైన వాళ్ళరా, ఆలోచన చేయండి. మనము లోకంలో మాటకారులము కాకూడదు. సన్నిధిలో మాట్లాడగలిగిన సామర్థ్యం కలిగిన వారమై ఉండాలి. దేవుని ప్రజలతో సామర్థ్యం కలిగినటువంటి మాట పలకగలిగిన వారమై ఉండాలి. లోకంలో ఒక్కటే మాట, లోకంలో బాగా మాట్లాడగలిగిన వాడు సన్నిధిలో మాట్లాడలేడు, సన్నిధిలో బాగా మాట్లాడగలిగిన వాడు లోకంలో నోటి మాంద్యం కలిగిన వానితో సమం. ఇది సంగతి. కాబట్టి మన మాట ఎక్కడ పదునుగా ఉంటుంది? సువార్త ప్రకటన చేయటానికైతే నోరు రాదు, ప్రార్థన చేయటానికైతే నోరు రాదు. అదే ఇతర రాజకీయమో ఇతర విషయాలో మాట్లాడడానికి నోరు పెగిలిపోతుంది అన్నమాట మాటలతో. అటువంటి నాలుక కత్తెర వేయబడాలి. సన్నిధిలో మాట ప్రభావము కలిగిన మాట పలకగలగాలి. కనుక అటువంటి సామర్థ్యంతో ప్రభు ఈ ఉదయకాలం మనల్ని నింపునట్టు మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు, స్వార్థ ప్రకటన చేసేటప్పుడు ఐగుప్తు యొక్క విద్యతో అవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మనకించేటువంటి జ్ఞానముతో, మహోన్నతుని విద్యతో సువార్త ప్రకటన చేద్దాం. ప్రభు ఈ మాట దీవించునుగాక. దయగలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, పరిశుద్ధుడా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ మాట మా హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి. మాకు లోకంలో బాగా మాట్లాడగలిగిన సామర్థ్యం తొలగించి మీతో బాగా మాట్లాడగలిగిన అనుభవం, మీ సువార్తను ప్రకటించగలిగిన అనుభవం మాకు దయచేయమని, ఈ ఉదయకాలపు దీవులతో నింపమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. కృప సమృద్ధిగా మనకు కలుగునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.